ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. సో మెయిన్ అంటే ప్రాపర్ రీజన్ చెప్పండి. ఇఫ్ మీరు ఓపెన్గా చెప్పాలనుకుంటే ఎందుకు 6 years అనేది అదే పెద్ద చిన్న గ్యాప్ ఏం కాదు. చాలా మంది పాండమిక్ అంటారు, లేదంటే మెడికల్ రీజన్స్ అంటారు, కొంచెం హెల్త్ అంత బాగాలేదు, నాకు కొంచెం అంత ఇంట్రెస్ట్ లేదు, సంథింగ్ ఇక్కడికి వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళిపోయాను అంటారు. నాకు అర్థమైంది ఏంటంటే మీరు కంపేర్ చేసుకోరు ఎవరితో. కంపేర్ చేసుకుని ఇలా ఉంటే ఇంత గ్యాప్ అసలు ఇవ్వరు. అంటే మళ్ళీ చేసేదాన్ని కాదు. సో ఏంటి అసలు అంటే ఇప్పుడు ఏదైనా మనం ఒక మిస్టేక్ చేసినప్పుడు ఒక పక్కన వాళ్ళ మీద వేసేస్తే ఒక సాటిస్ఫాక్షన్. సో నేను కూడా పాండమిక్ మీద వేసేస్తా, కానీ కావాలని అయితే గ్యాప్ ఏం తీసుకోలేదు. అదే చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను, బట్ మేబీ చెప్పాను కదా అందరి పాత ఒకేలా ఉండదు. మీకు వచ్చినాయా మధ్యలో చాలా స్క్రిప్ట్స్ మీద? దేర్ ఆర్ ఫ్యూ ఫిల్మ్స్ నేను చేయలేదు, ఐ ఈవెన్ రిగ్రెట్ చేయనందుకు. Maybe I started my career at my very young age. I think I was 18 or 19 when I started my career. Maybe because of that, correct decisions తీసుకోలేక, or maybe సరిగ్గా చెప్పేవాళ్ళు లేక, I don't know anybody in the industry. When I came to Hyderabad, I think it's almost 10-11 years back నేను హైదరాబాద్ వచ్చాను. అప్పుడు నేను ఒక 24 yearsకి or 23 yearsకి స్టార్ట్ చేసి ఉంటే ఇదంతా ఒకే ఎటే స్ట్రెచ్లో అయి ఉండేది. I started very young age. ఆ తర్వాత కంటిన్యూస్గా నాకు వస్తున్నవి నేను చేసుకుంటూ వచ్చాను. చిన్నదో పెద్దదో ఐ డన్ లైక్ కొన్ని ఫిల్మ్స్ చేశాను. మేబీ ఇంత రికగ్నిషన్ నాకు అప్పుడు కూడా రాలేదు. ఐ డన్ ఇన్ మలయాళం, ఐ డన్ ఇన్ తెలుగు, ఐ డన్ ఇన్ తమిళ్ ఆల్సో. యాడ్ షూట్స్ చేశాను, చాలా ఫోటో షూట్స్, బ్రాండింగ్స్, ఓపెనింగ్స్ చాలా చేస్తూనే ఉండేదాన్ని. బట్ ఆ అర్థం చేసుకునే ప్రాసెస్లో నాకు తెలియకుండానే గ్యాప్ వచ్చింది. There are few other personal reasons also, but I don't want to blame any of that. మన ప్రొఫెషన్ని పర్సనల్లీ ఎప్పుడు మిక్స్ చేయొద్దు. సో పర్సనల్ రీజన్స్ పక్కన పెడితే ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ మీ టు అండర్స్టాండ్ నాకేం కావాలి, నేను ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా, నేనేం చేయగలను అని చెప్పి నాకు అర్థం కాలేదు. అండ్ మేబీ నర్తనశాల అంత బాగా వెళ్ళలేదు. ఐ డోంట్ నో తర్వాత ఇది ఎలా చూస్ చేసుకోవాలో నాకు తెలియలేదు. వచ్చిందల్లా చేసుకుంటూ వెళ్ళిపోయి ఉంటే వి నెవర్ నో, మంచిది పాడవచ్చు ఆర్ ఒక రాంగ్ మూవీ పాడవచ్చు, అక్కడి నుంచి మళ్ళీ నేను సరిగ్గా కెరియర్ ముందుకు వెళ్ళలేకపోవచ్చు. దానివల్ల ఇట్ టుక్ సమ్ టైమ్ జస్ట్ టు అండర్స్టాండ్ మై సెల్ఫ్, నథింగ్ మోర్. అంటే మీరు తిరిగి వద్దామనే ఉంది, లేదు బయటికి ఎప్పుడు అనుకోలేదు యాక్చువల్లీ, వస్తానని కూడా అనుకోలేదు. ఐ థాట్ వీ స్టార్టెడ్ అవర్ కెఫే బిజినెస్, తమ్ముడు నేను విత్ అదర్ ఫ్రెండ్స్. అండ్ ఆఫ్టర్ దాట్ సైక్ సిద్ధార్థ వచ్చిన తర్వాత ఐ థాట్ మేబీ ఐ కెన్ డూ దిస్ అని చెప్పి చిన్న హోప్ వచ్చింది. ఆ తర్వాత ఇట్ టుక్ సమ్ టైమ్, సురేష్ బాబు గారు వీళ్ళందరూ కొనడం, దెన్ మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్లో కొంచెం టైం పట్టింది. వెన్ అగైన్ దే కాల్ మీ ఫర్ ద టీజర్ లాంచ్ ఉంది, ఒక 10 days ముందు దే కాల్ మీ. దెన్ ఐ టుక్ ద వెరీ స్ట్రాంగ్ డెసిషన్ దాట్ ఇంకా చెయ్యాలి. ఇప్పుడు నేను మళ్ళీ చేస్తున్నాను అంటే నేను ఆపకుండా చేయాలి. మళ్ళీ సినిమా చేసి మళ్ళీ ఒక సంవత్సరం ఆగి ఏం చేయాలి తెలియక, ఎలా చేయాలి తెలియక, దెర్ ఇస్ నో పాయింట్. సో చేస్తే కంటిన్యూస్గా చేయాలి అని చెప్పి గట్టిగా ఫిక్స్ అయ్యి, లిటరలీ నేను ఇట్లా పొద్దున్న టీజర్ లాంచ్కి వెళ్ళే ముందు మా సాయి గారే నన్ను రెడీ చేస్తున్నారు. రెడీ అయ్యాక అలా కూర్చొని దిస్ ఈజ్ ఇట్, ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అవుతుంది, యూ షుడ్ నెవర్ స్టాప్, ఇంకా కంటిన్యూగా చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యి నేను వచ్చాను. దట్ ఈస్ దేర్ విత్ మీ. ఒక 1 year 2 years ఐ డోంట్ నో, మళ్ళీ ఎప్పుడు మంచి సినిమా వస్తుంది ఐ రియలీ డోంట్ నో. బట్ కొంచెం జాగ్రత్తగా చేసుకుంటూ మంచి ఫిల్మ్స్ చేసుకుంటూ ఆగకుండా, లైక్ ఎందుకంటే మనం ఒక 10 రోజులు మన ఫ్రెండ్స్తో మాట్లాడకపోతేనే 11వ రోజు ఫ్రెండ్స్తో మాట్లాడకపోవడం కాదు. ఇప్పుడు ఏదో బయటకు వెళ్దాం అంటారు, నువ్వు 10 సార్లు నో చెప్తావు, లేదు పని ఉంది నేను రాను, అరే కాఫీ షాప్కి వెళ్దాం, కాఫీ తాగుదాం, నేను రాను, షాపింగ్కి వెళ్దాం, నేను రాను. 11వ మిమ్మల్ని పిలవరు, ఎప్పుడు రానంటది, పిలవరు. సినిమా కూడా అంతే, యూ హ్యావ్ టు బీ దేర్ ఆల్ ద టైమ్, కెమెరా ముందు కనిపిస్తూ ఉండాలి. ఏం చేసినా చేయకపోయినా యూ హ్యావ్ టు బీ దేర్, దెన్ ఓన్లీ పీపుల్ విల్ రిమెంబర్ యూ. లేకపోతే ఇంత పెద్ద ఓషన్లో ఇంత చిన్న చెప్పిన ఎవ్వరు పట్టించుకోరు. బికాస్ టుడే దేర్ ఇస్ దిస్ డిజిటల్ ప్లాట్ఫామ్, ఎంతో మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తున్నారు, ఎంతో మంది యాక్టర్స్ వస్తున్నారు, లైఫ్ స్టైల్ గురించి చేస్తున్నారు, యాక్టింగ్ చేస్తున్నారు, దే హ్యావ్ దేర్ ఓన్ స్పేస్ టు క్రియేట్ కంటెంట్. సో మనం లైక్ నథింగ్ అందులో. మనల్ని మనం ముందుకు తీసుకొచ్చి ప్రూవ్ చేసుకోకపోతే సంబడి విల్ రిప్లేస్ యూ. సో ఇంతకుముందు ఇలా లేదు. వెన్ ఐ స్టార్టెడ్ దెర్ ఇస్ నో ఇన్స్టాగ్రామ్, దెర్ ఇస్ నో రీల్స్. ఫోటోషూట్స్ చేసిన మనకి పేపర్లో వచ్చేవి, హోర్డింగ్స్లో చూసేవాళ్ళం. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఈజ్ ఎవ్రీథింగ్.
సో ఆ స్పేస్ని కిల్ చేసుకోకుండా వీ హ్యావ్ టు యూనో అక్కడ ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలని చాలా గట్టిగా ఫిక్స్ అయ్యాను. ఐ డోంట్ నో హౌ అండ్ వాట్, బట్ ఐ జస్ట్ హ్యావ్ దిస్ ఇన్ మై మైండ్, జస్ట్ డూ ఇట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కమింగ్ టు యూ, అంతే, నథింగ్ ఎల్స్. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ జూమ్ షాట్లో చూస్తే సైక్ సిద్ధార్థ్ అనేది చాలా ప్రీవియస్ ప్రాజెక్ట్స్తో చూసుకుంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్ కూడా కాదు. ఒక డెబ్యూటెంట్ నందు కూడా, ఐ మీన్ మీకు క్లోజ్ అయినా మీకు ఫ్రెండ్ అయినా కూడా పాపం అంటే మొహమాటానికి యాక్సెప్ట్ చేసే ఫిల్మ్ అయితే కాదు ఇది. అవును, ఖచ్చితంగా బయట నుంచి చూస్తే చిన్న సినిమా, బట్ మీరు ఓపెన్ అవ్వడం, ఐ మీన్ కొంచెం వాళ్ళని అలౌ చేయడం వల్ల ఆ స్టోరీ ఏంటి, స్టోరీ లైన్ ఏంటి, మీ క్యారెక్టరైజేషన్ ఏంటి తెలిసింది, యాక్సెప్ట్ ఎగ్జాక్ట్లీ. సో ఐ అలౌడ్ మై సెల్ఫ్ టు లిజన్ టు ద స్టోరీ అట్ ఫస్ట్ ప్లేస్. నా ఫ్రెండ్ ఒక అతను వరుణ్కి ఫ్రెండ్, ఐ డోంట్ నో, అదే అంటున్నా, మిమ్మల్ని మీది అనుకుంటే అది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. నేను అప్పటికి సినిమాలు చేయట్లే, ఐ డోంట్ నో హౌ ఇట్ కేమ్ టు మీ. నా ఫ్రెండ్ ఒక అతను ఇట్లా ఒక స్టోరీ ఉంది, వరుణ్ అని నా ఫ్రెండ్, ఒకసారి విను, కొంచెం డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది స్టోరీ అని చెప్పి హీ టోల్డ్ మీ. నేను ఓపెన్ మైండ్తోనే వెళ్ళా. వరుణ్ స్టోరీ చెప్తున్నాడు, నో సెకండ్ థాట్, లిటరలీ నో సెకండ్ థాట్. ఈవెన్ ఐ వాజ్ ఇన్ అ వెరీ డెస్పరేషన్ స్టేట్ దాట్ మంచి క్యారెక్టర్ చేయాలి అని చెప్పి. ఐ డోంట్ నో ఇది ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని నాకు తెలీదు. స్టోరీ చెప్తున్నాడు, నేను వింటున్నా, చేయాలా వద్దన్న థాట్స్ మధ్య మధ్యలో వచ్చింది. బికాస్ ఒక సినిమా చేస్తున్నప్పుడు హౌ ఇట్ ఈస్ కమింగ్ అవుట్, ఎంత పెద్ద ప్రొడక్షన్ ఉంది వెనుక, వీళ్ళు ఎట్లా తీస్తారు అన్న కాన్ఫిడెంట్ మనకి రావాలి కదా. కొత్త డైరెక్టర్ ఎలా చేసేప్పుడు తప్పైపోతే, సరిగ్గా తీయకపోతే అది నాకు చాలా ఎఫెక్ట్ చేస్తుంది కెరియర్లో. బట్ వెన్ ఐ స్టార్టెడ్ టాకింగ్ టు దీస్ పీపుల్, వాళ్ళు అన్నపూర్ణలో చదువుకున్నాడు వరుణ్, హీ డిడ్ సమ్ స్క్రీన్ ప్లే వర్క్ షాప్స్కి వెళ్ళాడు. సో దే ఆల్ వెరీ ఎడ్యుకేటెడ్ ఇన్ ద ఫిల్మ్ మేకింగ్. నాట్ ఏదో ర్యాండమ్గా వచ్చేసి స్టోరీ ఉంది, సినిమా ఉంది, చేసేద్దాం అన్న అలా లేదనమాట. సో నందు ఓన్లీ ప్రొడ్యూసింగ్. సో దేనో వాళ్ళ డబ్బులు వాళ్ళ పెట్టి ఇఫ్ దే ఆర్ డూయింగ్ సంథింగ్ అంటే డెఫినెట్లీ ఎవ్రీ పెనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ లూజ్గా వదిలేసి ఇష్టం వచ్చినట్టు చేసే ఛాన్స్ లేదు. దట్ ఈస్ వేర్ ఐ గాట్ మై కాన్ఫిడెన్స్. అండ్ క్యారెక్టర్ కూడా ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్. నాకు అర్థమైంది వెన్ దే వరుణ్ నరేటెడ్ ద స్టోరీ, ఐ గాట్ ఇట్. సో దట్ ఈస్ హౌ. ఇప్పుడు ఒక యాక్టర్ అన్నాక అన్ని రోల్స్ చేయాలి. ఇప్పుడు బిచ్చగాడ్లో విజయ్ గారు ఒక బెగ్గర్ లాగా చేయలేదా? సో దేర్ ఆర్ ఇప్పుడు 35 ఫిల్మ్, నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. 35లో నివేతా థామస్ గారు షీ డిడ్ ఒక కొడుకుకి మదర్గా చేశారు. అక్కడెక్కడ ఆమె ఒక ఆంటీ ఫీలింగ్ అట్లా ఏం లేదే. నివేతా ఈజ్ అన్ యాక్ట్రెస్, షీ డిడ్ వన్ రోల్. దిస్ ఇస్ ఆల్సో లైక్ దాట్ ఓన్లీ. ఒక యాక్ట్రెస్గా ఏది వచ్చినా వీ హ్యావ్ టు ప్రూవ్, మనం ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి వీ హ్యావ్ టు డూ ఇట్. మన హీరోస్ అందరు ఎన్ని బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ చేయాలి, అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోయి. హీరోస్ అంటే ఓన్లీ యాక్షన్ సాంగ్స్ అదే కాదు కదా. సో క్యారెక్టర్స్ లోకి వెళ్ళి చేసిన ఫిల్మ్స్ చాలా ఉన్నాయి మన తెలుగులో. ఇంకా తమిళ్కి వెళ్తే ఇంకా అది వేరే లెవెల్. ఎక్కడికో వెళ్ళిపోయి రూరల్ అలా లోతుకి వెళ్ళిపోయి రా ఫిల్మ్స్ అని చేస్తుంటారు. 7xG సినిమా. సో ఐ థింక్ నౌ టుడే everybody, even audience kuda with open mind they are watching the films. It is not like the before. ఇంతకు ముందు ఉన్నట్టు 6 పాటలు ఉండాలి, 4 ఫైట్లు ఉండాలి, రొమాన్స్ ఉండాలి, హీరోయిన్ ఇంట్రడక్షన్ ఇట్లా స్లో మోషన్లో ఉండాలి, ఏమీ లేదు ఈరోజు. ఎవ్రీథింగ్, ఎవ్రీ న్యూ డైరెక్టర్ బ్రేకింగ్ ద రూల్స్, దే ఆర్ క్రియేటింగ్ దేర్ ఓన్ కంటెంట్, దే ఆర్ కమింగ్ విత్ వెరీ న్యూ సబ్జెక్ట్స్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. అక్కడే నాకు ఇంకొక ధైర్యం, మన కొత్త డైరెక్టర్స్, ఇప్పుడు వస్తున్న డైరెక్టర్స్ అందరూ చాలా డిఫరెంట్ పర్స్పెక్టివ్లోనే చూస్తున్నారు మూవీస్ని. ఐ థింక్ మేబీ అలాంటి స్పేస్లో నాకేమన్నా చోటు దొరుకుతుందని నా చిన్న ఆశ అనమాట. అండ్ మోర్ ఓవర్ ఒకవేళ మీకు ఐ మీన్ అవైలబిలిటీ లేక మీరు ఎక్కడ అవుట్డోర్ వెళ్ళి సంథింగ్ డబ్బింగ్కి అవైలబుల్ లేరనుకోండి ఫర్ సపోజ్, లేదు డబ్బింగ్ ఎవరో ఒకరితో చెప్పించేస్తాం అని ఉంటే ఏం చేసేవారు? వెయిట్ చేయమని చెప్తాను. బికాజ్ లేదు డబ్బింగ్ చాలా ఇంపాక్ట్ చేసింది. మీ వాయిస్ చాలా లిటరల్లీ చాలా సాఫ్ట్, చాలా స్వీట్ ఉంటుంది. నాకు తెలీదు డబ్బింగ్కి చెప్పినప్పుడు ప్లీజ్ నేను చెప్పను నా వాయిస్ బాగోదు అని చెప్పి అన్న. లిటరలీ ఐ సెడ్ దిస్. అంటే మాడ్యులేషన్స్ ఇవన్నీ పక్కన పెట్టేద్దాము, బట్ నా వాయిస్ నాకు నచ్చదు. ఇప్పుడు మైక్ లో మాట్లాడుతుంటే నాది నచ్చదు. డూ ఇట్ విత్ సంబడి. గీతా గారితో చెప్పమని కూడా చెప్పాను నేను. ఐ డోంట్ నో వాళ్ళకి గుర్తుందో లేదా, ఈవెన్ సెట్ దట్ మంచిగా గీతా గారి వాయిస్ బాగుంటది, ఇంకా బ్యూటిఫుల్ ఉంటది, స్వీట్ గా ఉంటది, చెప్పించమని. బట్ నా ఫిల్మ్స్ అన్నిటికీ నేనే చెప్పా. బట్ ఐ నెవర్ ఫెల్ట్ దిస్ మచ్
నా వాయిస్ బాగానే ఉంటుంది, నేను చెప్పొచ్చు అన్న ఫీలింగ్ నాకు ఈ సినిమా తర్వాత వచ్చింది. బికాస్ డూయింగ్ విత్ ద రైట్ పీపుల్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. వి టుక్ సమ్ టైమ్, మంచిగా ఒక 3-4 days కొంచెం సీన్ టు సీన్ చూసుకుంటూ వి డిడ్ ద డబ్బింగ్ ఆల్సో. It came out good. I mean, now I'm okay with my voice. ఇట్ కేమ్ అవుట్ గుడ్ కాదు యాక్చువల్లీ, నేను అది అసెట్ అని చెప్దాం అని అనుకున్నాను, మీరే మైండ్లో ఇలా పెట్టుకున్నారా అని నేను యా, మేబీ ట్రూ ఆల్సో. ఇప్పుడు ఐ నో నేను చేశాను కాబట్టి ఐ నో ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలాంటి చిన్న వర్క్స్ ఇవ్వాలి ఐ నో. ఇప్పుడు బయట డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరైనా చెప్తే మేబీ డైరెక్టర్ చెప్పినట్టు వాళ్ళు చేస్తారు, కానీ దే డోంట్ నో ద ఎమోషన్ ఆఫ్ ద ఎసెన్స్ ఆఫ్ ద క్యారెక్టర్. కొంచెం న్యాచురాలిటీ ఎంతైనా మిస్ అవుతుంది. అవును, ఇప్పుడు చాలా సినిమాలకి అన్ని సినిమాలు ఒకేలా ఉంటుంది వాయిస్. ఐ ఈవెన్ సెట్ దిస్ టు మై అదర్ పీపుల్, వేరే హీరోయిన్స్ కి కావాలంటే నేను డబ్బింగ్ చెప్తాను అని చెప్పి. ఓకే, యా, సో ఇట్స్ ఐ డోంట్ నో డిఫరెంట్ వాయిస్ లేదో నాకు తెలీదు, బట్ మేబీ ఐ నో తెలుగు, నేను కొంచెం మాట్లాడగలుగుతాను. సో యా, థ్యాంక్ యూ ఫర్ దాట్. ఐ రియలీ వర్క్ ఆన్ మై వాయిస్ అండ్ గెట్ బెటర్ ఇన్ దట్.